కొన్ని సినిమాలు సైలెంట్గా వస్తాయి, బ్లాక్ బస్టర్స్గా నిలుస్తాయి. అయితే ఏదైనా కొత్త ప్రయోగం చేస్తున్నప్పుడు మాత్రం ప్రమోషన్స్ పీక్స్లో చేయాల్సిందే. కానీ మహావతార్ నరసింహ అవి ఏమీ పట్టించుకోలేదు. ప్రయోగం అని ఎందుకంటున్నామంటే ఇది పూర్తిగా యానిమేటెడ్ మూవీ. ఇండియాలో ఇలాంటి ఫిల్మ్స్ పెద్దగా రావు. ఈ మూవీని కామ్గానే థియేటర్లలోకి వదిలారు. ఇక కట్ చేస్తే 300 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇది సైలెంట్గా వచ్చిన వైలెంట్ బ్లాక్ బస్టర్. ఇక ఈ సినిమాలో విజువల్స్, గ్రాండియర్, యానిమేషన్ క్వాలిటీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దాంతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఇక కేజీఎఫ్, కాంతార లాంటి భారీ ప్రాజెక్ట్స్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై ఈ మూవీ రూపొందింది. అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేశాడు. శ్రీమద్ భాగవతం ఆధారంగా ఈ మూవీని సృష్టించారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. అయితే మహావతార్ నరసింహ అనేది కేవలం ఒక కథతో ఆగిపోయే సినిమా కాదు. మహావతార్ నుంచి సినిమాటిక్ యూనివర్స్ రాబోతున్నాయి. మొత్తం 7 భాగాలుగా ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇప్పటికీ ఫస్ట్ పార్ట్ మాత్రమే వచ్చింది. ప్రతి 2 సంవత్సరాలకి ఓ మూవీ రాబోతుంది. ఇక డైరెక్టర్ అశ్విన్ కుమార్ నుంచి మరో అవతార్ తెరకెక్కబోతుంది. ఈ సిరీస్లో భాగంగా మహావతార్ పరశురామ్ తెరకెక్కుతోంది. సెకండ్ పార్ట్ 2027లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది హోంబలే ఫిల్మ్స్. ఇక ఈసారి హాలీవుడ్ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. 7 సిరీస్ల ద్వారా విష్ణుమూర్తి 10 అవతారాలను హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందించబోతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. ఇక ప్రతి సినిమాలోనూ ఓ ప్రత్యేక అవతారాన్ని చూపించబోతున్నారు. పౌరాణిక గాథకు ఆధునిక హంగులు అద్ది దానికి యాక్షన్ మిళితం చేసి ఎమోషనల్గా ఈ సిరీస్ని క్రియేట్ చేయబోతున్నారు. మామూలుగా హాలీవుడ్లో ఇలాంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. కానీ సినిమాటిక్ యూనివర్స్ అక్కడే ఎక్కువగా తెరకెక్కుతూ ఉంటుంది. మహావతార్తో ఆ ట్రెండ్ ఇండియాలో కూడా మొదలైంది. మన దగ్గర కొన్ని సోషల్ మూవీస్ యూనివర్స్గా రావటం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ సంఖ్య చాలా తక్కువ. మహావతార్ విషయం వేరు. ఇక ఏకంగా ఈ యూనివర్స్ నుంచి 7 సిరీస్ రావటం, అది కూడా యానిమేటెడ్ మూవీస్గా అవి తెరకెక్కటం ఆశ్చర్యకరమే. ఇక ఇండియన్ మూవీస్ కూడా ఇప్పుడు హై టెక్నికల్ వాల్యూస్తో వస్తూ ఉన్నాయి. అందుకు సరైన ఎగ్జాంపుల్ ఈ మహావతార్ సిరీసే. ఇక ఈ మహాయాత్రలో మొదటి అడుగు సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు 2వ అడుగు కూడా పడింది. ఈ సిరీస్తో ఇండియన్ యానిమేషన్ మరో స్థాయికి వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ పార్ట్గా వచ్చిన మహావతార్ నరసింహ 98వ ఆస్కార్ పురస్కారాల నామినేషన్కు అర్హత సాధించింది. ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడబోతుంది. ఇక ఈ కేటగిరీలో మొత్తం 35 సినిమాలు పోటీ పడబోతున్నాయి. అందులో మహావతార్ నరసింహ ఒకటి. అయితే ఆస్కార్ ఫైనల్ నామినేషన్ జాబితాని నెక్స్ట్ ఇయర్ జనవరి 22న ప్రకటించబోతున్నారు. ఫైనల్ జాబితాలో కూడా మహావతార్ ఉంటే ఆస్కార్ నామినేషన్ పొందిన తొలి ఇండియన్ యానిమేషన్ మూవీగా మహావతార్ నరసింహ నిలబడబోతుంది.